తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఐడిఓసి ప్రాంగణంలో నిర్వహించగా జడ్పీ చైర్పర్సన్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ నిజాం నవాబుల ఆగడాలకు విరుద్ధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తొలి అమరుడు అయ్యాడని గుర్తు చేశారు. నవాబుల కాలంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేదని రైతులు మహిళలపై నవాబు కాలంలో జరిగిన అన్యాయాలను అడ్డుకుని తన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారతదేశంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మంచి పరిపాలన అందిస్తున్నాయని, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను సవరించి కొత్త సిఆర్పిసి, ఐపీసీ చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన వీరులను ఎప్పటికీ మరచిపోవద్దని, మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం దేశం అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు, నాగరాజు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాయకులు, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు, మనందరూ ఒకసారి మళ్ళీ ఆయన గుర్తు చేసి ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తాం. ఇన్ఛార్జ్ కలెక్టర్ వారితో పాటు బీసీ కార్పొరేషన్ వారు, అన్ని శాఖల అధికారులు, అన్ని కుల సంఘాల నాయకులు, కుల ప్రముఖులందరూ కూడా తెలంగాణ తొలి సమర యోధులు, తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి తొలి అమరవీరుడు వారి యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ స్వామి వివేకానంద వర్ధంతి కూడా ఇదే రోజు రెండు గొప్ప వాళ్ళ దినాలు ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా
నేటి యువతరం అంతా కూడా వారి యొక్క జీవితాన్ని ఒకసారి ఆదర్శంగా తీసుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దంగారి వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం జరిపి ఈ స్వేచ్ఛా స్వాతంత్రం కొరకు వాళ్ళు తెలంగాణను ఉద్యమాన్ని నడిపి తొలి అమరుడయ్యాడు. వారి త్యాగ ఫలితమే మనందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాం. కాబట్టి వాళ్ళ త్యాగదనులను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి దేని కొరకైతే త్యాగం చేసిందో వారి అడుగుజాడలను మనం నడుస్తూ మనందరం కూడా ముందరికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా సంతోషం. అలా గొప్ప గొప్ప వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు స్వాతంత్రం రావడం కానీ తెలంగాణ రావడం కానీ జరిగింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్రంలో 77 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా చాలా సంతోషంగా ప్రజలంతా కూడా ఉన్నారు. మొన్ననే నూతనంగా ఏదైతే ఈ యొక్క చట్టాలను తీసుకొని రావడం అయిందో పోలీసు చట్టాలను, దాంట్లో ప్రతి ఒక్క పౌరునికి కూడా స్వేచ్ఛ ఉండే విధంగా ఏదైతే బిఎన్ఎస్ చట్టాలు, భారతీయ న్యాయ సమితి చట్టాలు తీసుకొని వచ్చిందో మనం ప్రజలకు విస్తృతంగా తీసుకొని పోవడం వల్ల మనం అందరం కూడా చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా అందరం బతికేటటువంటి అవకాశం ఉంది. ఆ రోజు వారు ఉద్యమం చేసినాడు ఈ ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళంతా రాచరిక పాలన, వంశ పారంపర్యం అదంతా కూడా రకంగా ఉంది. కానీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే అది భారత్ అని మొన్న ఎన్నికలు జరుగుతున్న సందర్భం కూడా దాదాపు 28 దేశాల అక్కడి నుంచి ప్రతినిధులు వచ్చి మన దేశవ్యాప్తంగా కూడా చూడడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇలా ప్రపంచం అంతా కూడా కొనియాడుతుంది. కాబట్టి మనం చట్ట పరిధిలో లోబడి చట్టాలు ఏం చెప్తున్నాయి ఫస్ట్ చట్టాంశం తెలుసుకొని ప్రజలందరూ కూడా సుఖం సౌకర్యంగా ఉండే విధంగా మన యొక్క పాలన కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఉద్యోగస్తులము, మేధావులము, ఈ కుల సంఘాల ప్రజాప్రతినిధులము దేశం పట్ల గౌరవం, రాష్ట్రం పట్ల గౌరవం, మన ప్రాంతం పట్ల గౌరవంగా ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. చైర్మన్ గారు, మన జిల్లా అధికారులు, కలెక్టరేట్ స్టాఫ్, మిగతా అందరికీ నమస్కారం. ఈరోజు మనము దొడ్డి గోపాలయ్య గారి